ఛత్తీస్గఢ్ రాష్ట్రం అబూజ్మాడ్ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు భారీ ఆపరేషన్ నిర్వహించాయి. వారికి మైండ్ బ్లాక్ అయ్యే పరిణామాలు ఎదురయ్యాయి. ఈ ఆపరేషన్లో భారీ డంప్ను స్వాధీనం చేసుకున్నాయి. కోటికి పైగా నగదుతో పాటు భారీగా పేలుడు పదార్థాలు లభ్యమయ్యాయి. లొంగిపోయిన మావోయిస్టులు ఇచ్చిన సమాచారం మేరకు డీఆర్జీ, సిఎఫ్పిఎఫ్, బిఎఫ్ బలగాలు సంయుక్తంగా ఈ సర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. అబూజ్మాడ్ వంటి దట్టమైన అటవీ ప్రాంతంలో మావోయిస్టుల నిత్యావసరాలు, ఇతర సామాగ్రిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. अच्छा वेपन रिकवरी हुआ है। इसमें 3 नग AK-47 है, 3 SLR है, 2 303 हैं, 315 हैं, फिर बहुत सारे मोर देन 250 to 300 लाइव राउंड्स हैं और साथ ही साथ अन्य दैनिक उपयोगी सामान भी मिले हैं। और ड्यूरिंग ऑपरेशन डंप से कैश रिकवरी भी हुई है। तो 2 जगहों से कुल 1,61,64,000 रुपया जब्त हुआ है, जो इसमें कुछ पुराने नोट भी हैं। और ये पूरी कार्रवाई में STF, नारायणपुर DRG, हमारे BSF ITBP का एक संयुक्त योगदान रहा। और पैरामिलिट्री फोर्सेस यहाँ जितनी डिप्लॉयड है सभी अपने लेवल पे अपने सोर्सेज से कंटिन्यूसली इंटरेक्ट करते हैं और नक्सल मुक्त अबूजमाड़ का सपना जो साकार हो चुका है, इसमें जो रेमनेंट छोटी छोटी चीज़ें बची हैं उस पर भी कार्रवाई होगी। ఛత్తీస్గఢ్ రాష్ట్రం అబూజ్మాడ్ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు భారీ ఆపరేషన్ నిర్వహించాయి. వారికి మైండ్ బ్లాక్ అయ్యే పరిణామాలు ఎదురయ్యాయి. ఈ ఆపరేషన్లో భారీ డంప్ను స్వాధీనం చేసుకున్నాయి. కోటికి పైగా నగదుతో పాటు భారీ పేలుడు పదార్థాలు లభ్యమయ్యాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని భారీ ఎత్తున కూడా మావోయిస్టు సంబంధించిన డంప్ను స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతంలో నారాయణపూర్ అబూజ్మాడ్ అడవి ప్రాంతంలో ఈ డంపు స్వాధీనం చేస్తున్నట్టుగా పోలీసులు చెప్పారు. పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టులకు సంబంధించినటువంటి అమౌంట్ కూడా దాదాపు 1,60,00,000 రూపాయల నగదుతో పాటు AK-47, అదేవిధంగా SLRలు, 303 తుపాకులతో పాటు రాకెట్ లాంచర్లు, గ్రానైడ్స్, ఇతర ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి ఐటమ్స్ దొరికాయి. అంతేకాకుండా ఆటోమేటిక్ వెపన్స్ కూడా దొరికాయి, ల్యాండ్ మ్యాన్స్ కూడా దొరికినట్టుగా పోలీసులు అయితే ప్రెస్ మీట్ పెట్టి నిర్ధారణ చేసినటువంటి పరిస్థితి. కాబట్టి DRG, CRPF బలగాలు, BSF బలగాలు, ఈ 3 బలగాలు పూర్తి స్థాయి కూడా అక్కడ సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగుతుంది. ఎందుకంటే మావోయిస్టులు కొంతమంది కదలికలు అక్కడ ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయి కూడా ఆ ప్రాంతాన్ని మొత్తంగా క్షుణ్ణంగా పరిశీలించే ప్రయత్నం చేశారు. ఆ ప్రాంతంలో చేసినప్పుడు భారీ ఎత్తున మావోయిస్టులకు సంబంధించిన డంపు కనపడ్డది. ఆ డంపు ఓపెన్ చేయడంతో కూడా భారీ ఎత్తున కూడా దాంట్లో మావోయిస్టులకు సంబంధించిన నిధులు సమకూర్చుకున్నారు. అంటే దాదాపుగా 1,60,00,000 రూపాయల డబ్బులతో పాటు తుపాకులు కూడా కొత్తగా తుపాకులు ఉన్నాయని చెప్తున్నారు. అయితే AK-47 ఈ మధ్య కాలంలో మావోయిస్టులు లొంగిపోయినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ వెపన్స్ ని ప్రభుత్వానికి అప్పచెప్పి లొంగిపోయారు. కానీ ఇంత డబ్బు, ఇన్ని వెపన్స్, ఇంకా ఇన్ని రాకెట్ లాంచర్లు, ఇంకా ఆయుధ సంపద ఇంతగానో ఎట్లా మావోయిస్టులు దాచిపెట్టారనే దాని మీద కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంటే మావోయిస్టులు పక్క లొంగిపోతున్నాం అని చెప్తున్నారు, తుపాకులతో లొంగిపోతున్నారు. లొంగిపోయినప్పుడు కూడా ఛత్తీస్గఢ్ ఏదైతుందో మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం అబూజ్మాడ్, అంటే మావోయిస్టుల కంచుపాట అబూజ్మాడ్ అని చెప్పొచ్చు. ఈ అబూజ్మాడ్ లో ఇంతగానం మావోయిస్టులకు సంబంధించిన డంపు ఇంకా ఉందా అని చెప్పేసి కూడా ఒక్కసారిగా పోలీసులు అయితే ఆశ్చర్యపోయినట్టు పరిస్థితి కప్పుతుంది. అంటే మావోయిస్టులు ఏమైనా కొత్తగా ఎత్తుగడ వేస్తున్నారు. ఎందుకంటే ఒక పక్క తుపాకులతోటి లొంగిపోతున్నారు, మళ్ళీ తుపాకులు ఎట్లా దొరుకుతున్నాయి, వీళ్ళు ఇంతగానం డంపింగ్ ఎలా చేశారు, మళ్ళీ ఏమన్నా ఆ కదలికలు మళ్ళీ కనపడుతున్నాయని దాని మీద పోలీసులు ఆరాధిస్తున్నారు. ఇప్పటికే ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా డైలీ సెర్చింగ్ ఆపరేషన్, భారీ ఎత్తున కూంబింగ్ కూడా నిర్వహిస్తున్న సిచ్యువేషన్ కనపడుతుంది. మావోయిస్టు దొరికినటువంటి ఏదైతే మావోయిస్టుల డంప్ ఉందో ఆ డంపును మొత్తం కూడా ప్రెస్ మీట్ పెట్టి మొత్తం కూడా పోలీసులు అయితే నారాయణపూర్ పోలీసులు వెల్లడించారు. పూర్తి స్థాయిలో కూడా భారీ ఎత్తున కూడా డబ్బులు, అంటే ఎందుకంటే తుపాకులు కామన్ గా దొరుకుతూ ఉంటాయి కానీ భారీ ఎత్తున ఆ నగదు దొరకడం అనేది చాలా ఆశ్చర్యం గురి చేస్తుంది. ఎందుకంటే 1,60,00,000 రూపాయలని నగదుగా చూపెట్టారు. అంతేకాకుండా AK-47, SLRలు, 303 రాకెట్ లాంచర్లు, గ్రానైడ్స్, ఇతర మందు పాత్రలతో పాటు ఆటోమేటిక్ రైఫిల్స్ కూడా దొరికిందని చెప్తున్నారు. అంటే భారీ ఎత్తున వెపన్స్ కూడా మావోయిస్టు దాచిపెట్టారు. ఇంకా కొన్ని డంపులు ఉన్నాయి, వాటి కోసం సెర్చింగ్ కొనసాగిస్తున్నాం అని చెప్పేసి కూడా నారాయణపూర్ పోలీసులు అయితే కొద్దిసేపు వెల్లడించినట్టు పరిస్థితి కనపడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ నవీన్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఐ న్యూస్.